ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు అమ్మ చేతి వంటలో చేపలతోటి మంచి టేస్టీ ఇగురిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చేపల ఇగురు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 8 మీడియం సైజ్ చేప ముక్కల్ని తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత చివరిగా కొద్దిగా నిమ్మరసం అలాగే ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉండే నీసు వాసన పోతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారం వీటన్నిటిని కూడా ముక్కలకి పట్టించి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఈ చేప ముక్కలు పట్టేటటువంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేయండి. ఇందులోనే ఒక ఎండుమిర్చి, చీల్చుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముద్దని యాడ్ చేసుకోండి. మీరు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కూడా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి చిన్నవైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటాని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. టమాటా బాగా వేగి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల్ని కచ్చపచ్చగా దంచుకుని యాడ్ చేసుకోండి. ధనియాల్ని ఈ విధంగా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. లేదంటే మీ దగ్గర ఇన్స్టెంట్ ధనియాల పొడి ఉంటే దాన్నన్నా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. గరం మసాలా పొడిని కూడా మీరు కావాలనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకుని ఒక 10 సెకండ్స్ పాటు ఉంచితే అటువైపు మగ్గుతుంది కదా, రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. రెండో వైపుకి జాగ్రత్తగా ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేప ముక్కలు కొంచెం మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 200 ml లేదా ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్కలు విరగకుండా గరిటెతో కానీ ఈ విధంగా కుదుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా చూసుకోండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కుదుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నుండి 10 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది. అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన కొంచెం కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల ఇగురిని కానీ పులుసుని కానీ వెంటనే సర్వ్ చేసుకోకూడదు. కొద్దిసేపు ఆగిన తర్వాత చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చేప ముక్కల్లోకి పులుసు అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ఈ చేపల ఇగురిని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.